ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినంలో మే నెల మొదటి పునరుద్ధాన దినం. మనం తిరుగా అందిన ఆహారంలో ఆ ప్రభుని ధ్యానించుకోవడానికి దేవదేవుడిచ్చిన ఈ కృపను బట్టి, ఈ సమయాన్ని బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, దావీదు గారు తన బాల్య జీవితం నుండి కూడా ఎప్పుడు భయము, ఎప్పుడు దిగులు, ఎప్పుడు ఏకాంతము, చివరకు రాజు అయిన తర్వాత కూడా శత్రువుల చేత తరమబడ్డం, సొంత కుమారుడు అలాగే మామగారు సౌలు అబ్షాలోముల చేత, వారి సైన్యం చేత తరమబడడం, ఈ పరిస్థితుల్లో ఉన్నారు వారి జీవితం. అయితే 108వ సంకీర్తనలో మొదటి చరణాలు అంటాడు, దేవా నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు స్తుతిగానము చేయును. హల్లెలూయా. ఏమండి, ఆయన పరిస్థితి ఏమిటి? ఆయన మాట్లాడే మాట ఏమిటి? లోక పరిస్థితులు ఎట్లున్నా పర్వాలేదు, లోకం అన్న తర్వాత, జీవితం అన్న తర్వాత చీకటి వెలుగులు రాకమానవు, కష్టాలు సుఖాలు రాకమానవు, పగలు రాత్రి రాకమానదు. అది ఎంతటి వారికైనా, ఏ పరిస్థితుల్లో ఉన్న వారికైనా. అంత మాత్రం చేత మనం ధైర్యాన్ని వేడకూడదు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ఆ కాన్ఫిడెన్స్ మనం కలిగి ఉంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మనం నిబ్బరంగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. భయపడవద్దు అనే మాట డైలీ ఒక వాగ్దానాన్ని ప్రభువు మనకిచ్చాడు. ప్రతిరోజు ఒక మాట, భయపడవద్దు. మరి ఆ మాటను రిసీవ్ చేసుకుంటే నీ హృదయం ధైర్యంగా ఎందుకు ఉండదు, నిబ్బరంగా ఎందుకు ఉండదు? దావీదే కంటే ఎక్కువ కష్టాలు పడ్డావా? దావీదే కంటే ఎక్కువ శోధింపబడ్డావా? దావీదే కంటే ఎక్కువ తృణీకరింపబడ్డావా? లేదు కదా, లేదు. కావున దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానం చేసేదన్న. ప్రియులారా, ఎప్పుడు మన హృదయం నిబ్బరంగా ఉంటుందంటే, దేవుడు నాకు ఆధారంగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుని యొక్క నీడలో నేను నడుస్తూ ఉన్నాను, దేవుని కృప నన్ను ఆవరించి ఉన్నది. ఇప్పుడు నా జీవితంలో కూడా చాలా లోటు. నిజంగా రిటైర్డ్ అయిన తర్వాత చాలా సంతోషంగా మేము గడపాల్సింది. రిటైర్డ్ అయిన ఒక 4-5 నెలలకే నా మిస్సెస్ దేవుడు తీసేసుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళింది, విశ్రాంతిలో ప్రవేశించింది. నాకెంత లోటది. రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ ప్రాయంలో చక్కగా దేవుని స్వార్థ చేద్దామయ్యా అనే ఆశ మాది. ఎక్కడెక్కడో విహారయాత్రలు చేద్దామని ఆమె కోరిక లేదు, జల్సాలు చేద్దామని ఆమె కోరిక లేదు. ధనానికి ఏం తక్కువ లేదు, ఇద్దరికి వచ్చే ధనం ఏం తక్కువ లేదు. ఆ ధనంతో జల్సాలు చేద్దాం కాదు, బిడ్డలకు, సేవకు, ఆలయానికి దేవుని సేవ చేద్దామయ్యా, ఏ ఊరికైనా వెళ్దామయ్యా అని ఆశపడింది. కానీ వెళ్ళిపోయింది. అంత మాత్రం చేత భయపడుతూ ఉంటే ఎట్లా? ఎందుకు నా హృదయం నిబ్బరముగా ఉన్నది. ఎందువల్లంటే ఆయన నీడలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి, ఆయన కృప మనకు తోడుగా ఉన్నది కాబట్టి.
ఆయన కృపలో నువ్వు జీవిస్తే చాలు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు స్తుతిగానం చేస్తావు. నా ఆత్మ పాడుచు గానం చేయను, పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా, పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా, ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా నీ గొప్ప కార్యములు, పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. అవును, కేవై రత్నం గారు మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు గొప్ప దైవజ్ఞుడు, చాలా చక్కగా పాడతాడు. నిన్ను పాడకుండా ఎలా ఉంటానయ్యా, నీ మేలు ఎన్నో, నా జీవితంలో ఎన్నో మేలు చేశాడండి దేవుడు. మీ జీవితాల్లో చేయలేదా? చేశాడు. కాబట్టి దావీదయ్య వలె మనం ప్రార్థన చేద్దాం. దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచూ స్తుతిగానము చేసేదాన్ని. రండి, ఈ దినం దేవుని ఆలయంలోకి రండి, దేవుని ఆరాధింతాం రండి, దేవుని గానం చేద్దాం రండి, దేవుని పూజింతాం రండి. దేవుడి నీతో నీతో ఏం మాట్లాడతాడో విందువు కాని రా, నేను నువ్వు సిద్ధపరచుకొని రా. అదిగాక ఈ దినం ప్రభుల కార్యక్రమం ఉంది కదా ప్రియులారా, మొదటిది. కావున అందరూ మొదటి వారంలో అన్ని చర్చీల్లో సహజంగానే ప్రభులు ఉంటుంది. ప్రతి చర్చిలో ప్రతి వారం పెడతారు కొన్ని చర్చీల్లో. సరే, ఏది ఏమైనా ఈ దినం మా చర్చిలో కూడా ప్రభుల కార్యక్రమం ఉంది. కావున అందరం, ఈ వాక్యం వింటున్న ప్రియులందరూ కూడా ప్రభు సన్నిధికి వెళ్ళి ఆ ప్రభువును ఆరాధింతము గాక, ఆ దేవదేవుని స్తుతింతము గాక. ప్రైజ్దలా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేట వేడుకొచ్చున్నాను. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యుని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపింపబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.